నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ ని శ్రీకాంత్. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకు ఇంకో కొత్త టెన్షన్ పట్టుకుంది. గ్రూప్ రాజకీయాలతోటి హస్తం పార్టీ ఆగమాగమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి విభేదాలే కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా అటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ సాక్షిగా వివాదాలు దుమారం రేపుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి ఎపిసోడ్ నడుస్తూనే ఉండగానే పరకల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా ఫ్యామిలీ అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితి నెలకొంది. అటు ఆదిలాబాద్ విషయాన్ని చూసుకుంటే కంది శ్రీనివాసరెడ్డి సంజీవ్ రెడ్డి మధ్యలో ఇంకో ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఇక వనపర్తిలో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఇష్యూ గాంధీభవన్కి వాళ్ళ చేరుకుంది. చిన్నారెడ్డి పైన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి గళం మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నారు. రేవంత్ పాలనా విధానంపై విమర్శలు ఎప్పటికప్పుడు ఏదో జిల్లాలో వస్తూనే ఉన్నాయి. ఒకవైపు పార్టీ బలోపేతంపై ఏఐసీసీ ఫోకస్ పెడుతూ ఉంటే మరోవైపు పార్టీ లైన్ దాటుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య గ్యాప్ ఉంది. ఎమ్మెల్యేలు లోకల్ లీడర్ల మధ్య పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసలు కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొంత అసంతృప్తి కనిపిస్తోంది. వైరం నడుస్తోంది. గాంధీ భవన్ మొత్తానికి పంచాయతీ కేంద్రంగా మారుతోంది. జెండాలు మోసిన వాళ్ళని పక్కన పెడుతున్నారా, అసలైన నేతల్ని కావాలని అవమానిస్తున్నారా అని చాలా రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పి అయితే కనిపిస్తోంది. ఇప్పటికే ఇవాళ పార్టీ హైకమాండ్కి అటు మేఘారెడ్డి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. చిన్నారెడ్డి పైన పిసిసి అధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. ఒక లేఖ కూడా ఆయన రాయడం జరిగింది. సో కొత్త వర్సెస్ పాత, మాజీ వర్సెస్ పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఇటు పిసిసి వర్సెస్ సీఎంఓ లాంటి ఎపిసోడ్లు కూడా అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. డిజాస్టర్ లాంటి పదాలు వాడుతూ అండ్ మోర్ ఓవర్ పాత కాంగ్రెస్ నాయకులకు, వలస వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకు పొసగట్లేదు, పడట్లేదు. అసలైనటువంటి కాంగ్రెస్ వేరు, లేదంటే పార్టీ మారి వచ్చినటువంటి వాళ్ళు వేరు, లేదంటే టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వారు వేరు. సో ఇట్లా రకరకాల కాంగ్రెస్లోనే రకరకాల కాంగ్రెస్లు పుట్టుకొస్తున్నాయి. కొత్త, పాత, టీడీపీ, ఇదెవరో కాదు, ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలే. సో ఈరోజు గాంధీ భవన్లో మరో పంచాయతీ నడుస్తోంది. మొన్నటి వరకు కొండా సురేఖ కడియం శ్రీహరి పైన గాంధీ భవన్లో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే ఇప్పుడు మేఘారెడ్డి చిన్నారెడ్డి పైన ఫిర్యాదు చేయడం. చిన్నారెడ్డి నేను మరో జగిత్యాల ఎపిసోడ్ జరగబోతోంది, మరో జీవన్ రెడ్డి లాంటి ఎపిసోడ్ నాది కాబోతోంది అని ఆయన తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నారు.